హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వీటికి సంబంధించి పర్సంటేజెస్లో తెలంగాణ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లోను అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్లోను ఏ ప్రశ్నలు ఇచ్చాడు, ఒకే రకమైన ప్రశ్నలు వాడు ఎన్ని రకాలుగా మార్పు చేసేస్తున్నాడు, అంటే ఏ కాన్సెప్ట్ని బాగా టార్గెట్ చేసుకొని ఇస్తున్నాడు అనే లెక్కలు మనం ఒక్కొక్క ప్రశ్న తీసుకొని మనం ఎనాలిసిస్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రశ్నకి సమాధానం కాకుండా ఈ చెప్పే విధానంలో మనకి ప్రిపరేషన్ విధానం కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒక కాన్సెప్ట్ మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్లో మనకి ఎలాంటి లెక్కలు వస్తూ ఉంటాయి, దాన్ని మనం ఏ రకంగా డీల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో మనకు పూర్తిగా వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, కాబట్టి లెక్కకి సమాధానం మాత్రమే కాకుండా ఏ రకంగా మాట్లాడుతున్నాము ప్రాబ్లమ్ని అనే దాని మీద ఫోకస్ చేస్తూ ఉండండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 5% జనాభా పెరుగుదల నమోదైన ఒక గ్రామంలో 2013వ సంవత్సరాంతాన జనాభా 18,522. అయితే 2011 ప్రారంభం నాటి గ్రామ జనాభా ఎంత? లెక్క ఒక జనరల్ లెక్క అని చెప్పొచ్చు. మన వాడుకునే ఒక కాన్సెప్ట్స్లో 5 బలమైన కాన్సెప్ట్లో కాన్సెప్ట్ వరస శాతాలకి సంబంధించిన లెక్క. అయితే ఎగ్జామ్లో వాడు ప్రాబ్లం ఇచ్చిన విధానం గమనించిన ఒకసారి. తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018కి సంబంధించిన ప్రశ్న సేమ్ ఇలాంటి లెక్కే ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ రిపీట్ చేయడం, అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రిపీట్ చేయడం కూడా జరిగింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ చేయడం జరిగింది. ఓన్లీ ఎస్ఐ కానిస్టేబులే కాకుండా తెలంగాణ ఏపీ మాత్రమే కాకుండా మిగతా గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, ఇలాంటి ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రశ్న అడిగిన విధానం గమనించండి ఒకసారి. క్లియర్గా మనకి వాడు ఇచ్చిన జనాభా 2013వ సంవత్సరం చివర జనాభా, వాడు అడిగిన ప్రశ్న 2011 ప్రారంభం జనాభా. చూడడానికి ఏమనిపిస్తుంది? 2011, 2013 అనగానే 2 సంవత్సరాలు అనిపిస్తుంది. 2 సంవత్సరాలు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా గమనించగలిగితే 2011 స్టార్టింగ్ అడుగుతున్నాడు. వాడు అడిగింది స్టార్టింగ్ అడిగాడు. 2011 స్టార్టింగ్ దగ్గర నుంచి 2012 స్టార్టింగ్, ఇదొక సంవత్సరం. ఇది 2012 స్టార్టింగ్ దగ్గర నుంచి 2013 స్టార్టింగ్, ఇదొక 2వ సంవత్సరం. ఇక్కడికి 2013 ఎండింగ్ వరకు అని చెప్పాడు. 2013 ఎండింగ్ అంటే ఇండైరెక్ట్గా మనకి 3 ఇయర్స్ అని అర్థం. క్లియర్గా ఇక్కడ ఒక 5%, ఇక్కడ ఒక 5%, ఇక్కడ ఒక 5%, అలా 3 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను అని అర్థం. కానీ చూడడానికి మాత్రం 2 ఇయర్స్ అనే భ్రమలో కలిగించేలా ప్రశ్న డిజైన్ చేస్తాడు. అందుకే లెక్కని చదవడం ఇంపార్టెంట్, చదివిన దానిని అర్థం చేసుకుని లెక్క చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. వాడు ఈ స్టార్టింగ్ జనాభా ఎంత అని అడుగుతున్నాడు, ఈ ఎండింగ్ జనాభా ఇచ్చేసాడు. ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 18,522. ఇక్కడ నేర్చుకోవాల్సిన మరొక పాయింట్ ఏంటంటే కనుక మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదే లెక్కలు మనకి ఇస్తూ ఆ ఎండింగ్ జనాభా అనేది ఎప్పుడూ కూడా మనకి ఎండింగ్ జనాభా కానీ స్టార్టింగ్ జనాభా కానీ సాధ్యమైనంత వరకు ఒక ప్లేన్ నెంబర్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు ప్లేన్ నెంబర్స్ అనేది మెయింటైన్ చేయకుండా ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కనుక మనకి చూడండి ఒకసారి. మనకి వరస శాతాలు చెప్తున్నాం కాబట్టి ఇది 5%. 5% అనగానే మీనింగ్ ఏంటి అంటే కనుక 1/20. 5% అనగానే 1/20. 20కి 1 పెరిగింది అని అర్థం. 20కి 1 పెరిగింది అనగానే మీనింగ్ ఏంటి? 21/20 అని అర్థం. కాబట్టి క్లియర్గా మనకి ఇక్కడ 5% కాబట్టి ఇది 21/20 అని అర్థం. ఇది ఒక 5% కాబట్టి ఇది కూడా 21/20 అని అర్థం. ఇది కూడా 5% కాబట్టి 21/20 అని అర్థం. ఇలా 3 ఇయర్స్కి సంబంధించి మనకి జనాభా ఇచ్చాడు. పైన 21 × 21 × 21 అనగానే 21³ అనగానే 9261 అని చెప్తాం. 9261. కింద 20 × 20 × 20 అనగానే క్లియర్గా మనకి 8,000 అని చెప్పొచ్చు. 8,000 అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక 8,000 స్టార్టింగ్ జనాభా ఉండేది 9,261 జనాభా అయ్యిందని అర్థం. 8,000 స్టార్టింగ్ జనాభా ఉండేది 9,261 అయింది. స్టార్టింగ్ జనాభా అంటే 2011 స్టార్టింగ్లో జనాభాది. ఈ 9261 ఎప్పుడంటే కనుక ఎండింగ్ 2013 ఎండింగ్ వరకు జనాభా.
అందుకని మన ప్రకారంగా ఎండింగ్ జనాభా 9261 అయితే ఆ ప్లేస్లో వాడు ఇచ్చింది 18,522. అయితే 8,000కి ఎంత అని ప్రశ్న అడుగుతున్నాం. 9,261కి 18,522 అయితే 8,000కి ఎంత? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఒకసారి. 9,000కి డబల్ 18,000, 261, 260కి 520, 1కి డబల్ 2 అంటే క్లియర్గా డబల్ కనిపిస్తుంది. క్లియర్గా మనకి డబల్ కనిపిస్తుంది కాబట్టి 8,000కి డబల్ ఎంత అంటే 16,000 అని చెప్పచ్చు. 8,000కి డబల్ ఎంత అంటే కనుక 16,000 అని సమాధానం చెప్పొచ్చు అనమాట. ఓకే, వరస శాతాలకి సంబంధించిన లెక్కలు. వరస శాతాలకి సంబంధించిన లెక్కలు ఖచ్చితంగా మనకి వరస శాతాల మీద 4 to 5 మార్క్స్ వస్తాయి. లీస్ట్ వేసుకున్న మనకి 4 to 5 మార్క్స్ వస్తాయి. అందులో ఒకటి శాతాలకి సంబంధించిన లెక్క, లాభ నష్టాలకి సంబంధించి మనకి ఒక 2 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. పర్సంటేజ్కి సంబంధించి 1 మార్క్ వస్తుంది. లాభ నష్టాలకి సంబంధించి 2 మార్కులు వస్తాయి. చక్రవడ్డీ తప్పనిసరిగా వరస శాతాలే కాబట్టి ఇది మాత్రం 1 మార్క్ వస్తాయి. మెన్సురేషన్కి సంబంధించి గత వీడియోలో మాట్లాడడం ఇక్కడ కూడా మనకి 1 మార్క్ వస్తుంది. ఇది ఫిక్స్డ్. ఇవి మనకి ఫిక్స్డ్. ఇవి కాకుండా ఇంక ఎడిషనల్గా ఎన్ని లెక్కలని రావచ్చు, ఎక్కడైనా రేసెస్లో కూడా వస్తాయి. ఇంకా ఎక్కడ వచ్చాయని పక్కన పెడితే ఇవి మాత్రం ఫిక్స్. పర్సంటేజ్లో జనాభా లెక్కలకి సంబంధించింది, వాటర్లకి సంబంధించిన లెక్కలు మిగిలిన అని కనిపిస్తూ ఉంటుంది. లాభ నష్టాల్లో మనకి ఏ అనేవాడు బి కమ్మాడు, బి అనేవాడు సి కమ్మాడు అని చెప్పేసి అంటాడు, లేదా డిస్కౌంట్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఒకడు వస్తువుపై కొంత రేటు అధికంగా వేశాడు, తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు, అప్పుడు లాభం వచ్చింది అంటాడు. అది కూడా వరస శాతాలే. నెక్స్ట్ చక్రవడ్డీకి సంబంధించిన ప్రతి లెక్క మనకి మ్యాక్సిమం వరస శాతాలకి సంబంధించిన లెక్క ఇలా వరుసగా వేసుకుంటూ పోవచ్చు. అలాగే మెన్సురేషన్కి సంబంధించి ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% పెంచితే, వెడల్పును 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని మాట్లాడుకున్నాం. లేదా ఘన పరిమాణంలో మార్పు శాతం ఎంత అని మాట్లాడుకోవచ్చు. ఇలా లెక్కలన్నీ కూడా మనం ఏం చేస్తామంటే కనుక వరస శాతాలు వేసుకుంటాం. అది 2 సార్లు మనం వరస శాతాలు వేసి వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చెప్పాం, కలపండి, గుణించండి అని చెప్పాను. ఫస్ట్ కలపండి, తర్వాత గుణించండి అని చెప్పాను. ఓకే, కాబట్టి ఒకే లెక్కన వాడు ఎన్ని రకాలుగా డిజైన్ చేస్తున్నాడో మీరు అబ్జర్వ్ చేయగలిగితే కనుక సేమ్ ఇలాంటి లెక్కే చూడొకసారి. సేమ్ ఇలాంటి లెక్కే ఇది కూడా చూడొకసారి. తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ అయితే కనుక కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016. ఇది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016. 1 గ్రామ జనాభా 8% పెరుగుతుందని చెప్పాడు. 8% అనగానే 8/100. 8% అనగానే 8/100, 4 రెళ్ళు 4 25. అంటే 25కి 2 పెరిగింది అనగానే 27/25 అని అర్థం. 27/25 అని అర్థం. ప్రస్తుతం గ్రామ జనాభా 23,328. చూడండి ఒకసారి, ప్లేన్ నెంబర్ ఇవ్వలేదు. ప్రజెంట్ జనాభా, ప్రస్తుత గ్రామ జనాభా 23,328. అది 2 సంవత్సరాల క్రితం అంటే వెనక్కి 2 అని చెప్పాడు. ఇది ప్రస్తుత జనాభా 2 సంవత్సరాల క్రితం అని చెప్పాడు. ఇది 2 సంవత్సరాల క్రితము, తర్వాత 1 సంవత్సరం క్రితము. ఇది ప్రజెంట్ జనాభా. వాడు అడిగింది ఈ 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత, చివరి వాల్యూ ఎంత అంటే 23,328 అని వచ్చింది. 23,328. కాబట్టి 2 సంవత్సరాల క్రితం కాబట్టి ఇదొక 8% అంటే 27/25. ఇదొక 8% 27/25. అందుకని క్లియర్గా మనకి 27/25 2 సార్లు రాసుకుంటాం ఇంటూ 27/25 ఈజ్ ఈక్వల్ టు 27² అనగానే క్లియర్గా మనకి 27² అనగానే 729/625. అంటే 625గా ఉండే జనాభా 625గా ఉండే జనాభా 729 అయింది అని అర్థం. 625గా ఉండే జనాభా 729 అయింది. అందుకే 2 సంవత్సరాల క్రితం జనాభా 625. ప్రజెంట్ జనాభా ఎంత అంటే 23,328. ప్రజెంట్ సరే 2 ఏళ్ల క్రితము 625కి ఎంత. ఎప్పుడైతే మనం 625కి ఎంత అని చెప్పామో ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ రాసుకుంటాం కదా. ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ రాస్తాం. ఆ వచ్చిన నెంబర్ని 625తో గుణించాలి. ఆ నెంబర్ని 625తో గుణించాలి కాబట్టి ఫస్ట్ 25 అని టార్గెట్ చేసుకుంటే 25 ఒకట్లు 25, 25 రెళ్ళు 50, 25 మూళ్ళు 75, 25 నాళ్ళు 100.
అంటే 25తో గుణిస్తున్నామంటే చివర మనకి 25 అయినా ఉండాలి చివరి అంకెలు, లేదా 50 అయినా ఉండాలి, 75 అయినా ఉండాలి, 100 2 జీరోస్ అయినా ఉండాలి. అందుకని ఇక్కడ 2 జీరోస్ ఉంది, ఓకే. ఇక్కడ 2 జీరోస్ లేదు, 80 ఉంది, 50 ఉండొచ్చు. ఇక్కడ 68 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. అయితే సమాధానము 18,900 అవ్వాలి లేదా 20,000 అవ్వాలి. కానీ అక్కడ ఉంది 625. 625కి ఒక ప్రాపర్టీ ఉంది, అంటే చేసుకోవచ్చు కావాలనుకుంటే పూర్తిగా మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ మనకి కొన్ని కాన్సెప్ట్లు అనేవి సింప్లిఫికేషన్లో చాలా ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకే లెక్క కోసం అయితే కనుక క్లియర్గా మనకి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది, చివరి 2 వస్తుంది అని ఫ్లోలోనే హ్యాపీగా పడేయచ్చు. ఇక్కడ లెక్క అనే దానికంటే భవిష్యత్తులో రాబోయే సింప్లిఫికేషన్ కూడా ఎలా చేసుకోవాలి అని చెప్పడం మనం ప్రధానమైన టార్గెట్. అలాగే లెక్కలు ఎప్పుడైనా మనకు తారసపడుతున్నప్పుడు ఈ లెక్కలు ఇంత పెద్ద లెక్క వచ్చినా సరే మనం ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చా అన్న ఫీలింగ్ కలెక్ట్ చేయాలి. ఓకే, అంతే తప్ప ఇక్కడ సింప్లిఫికేషన్ చేయలేక కాదు, ఎప్పటికి సమాధానం కూడా అయిపోతుంది. ఇంకో లెక్క కూడా చెప్పేసుకుందాం. ఇక్కడ 625 ఇచ్చాడు కాబట్టి మనకి తెలిసినటువంటి చిన్న పాయింట్ ఏంటంటే కనుక మనకి క్లియర్గా ఒక చిన్న పదం ఏంటి అంటే కనుక 4 × 25 100 అని చెప్తాం. అలాగే 8 × 125 8 × 125 1000 అని చెప్తాం. అలాగే 16 × 625 10,000 అని చెప్పచ్చు. అంటే 4 జీరోస్ వస్తాయి. 625ని 16తో గుణిస్తే కనుక 4 జీరోస్ వస్తాయి. 625ని 16తో గుణిస్తే కనుక 4 జీరోస్ వస్తాయి. 125ని 8తో గుణిస్తే కనుక 1000 3 జీరోస్ వస్తాయి. 25తో 4ను గుణిస్తే కనుక 100 2 జీరోస్ వస్తాయి. అందుకని క్లియర్గా మనకి 625తో గుణించాం కాబట్టి 16 అని చెప్పేసి అంటాం కదా, సారీ సమ్ వాల్యూ కాబట్టి 4 జీరోస్ ఉండాలి. 625తో గుణిస్తున్నాం అనగానే 4 జీరోస్ ఉండాలి కాబట్టి క్లియర్గా ఇది కాదు. ఇక్కడ 4 జీరోస్ ఉండే సమాధానం ఇది ఒక్కటే కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. దీన్నే మనం లెక్క చేసుకుందాం అనుకుంటే కనుక ఏం చేస్తాం, చివర 9 ఉంది కాబట్టి ఇక్కడ చివర 8 ఉంది, ఇక్కడ 9 ఉంది, 9 2 18, ఖచ్చితంగా చివర మనకి 2 ఉండాలి అని చెప్పొచ్చు. ఫస్ట్ది. రెండవది ఇక్కడ 700 కనిపిస్తుంది, ఇక్కడ 23 కనిపిస్తుంది. ఇక్కడ 7 అని కనిపిస్తుంది, ఇక్కడ 23 కనిపిస్తుంది కాబట్టి 3 7 21 అని చెప్తాం. 3 7 21, 4 7 28 ఎక్కువైపోతుంది, అంటే ఖచ్చితంగా 3 చూసుకోవాలి. అందుకని 32 × 729 అని ఇంతకు ముందే చెప్పేయచ్చు. కాబట్టి 32 625 ఎంత అంటే కనుక 32 625 16 625 అన్నాం కాబట్టి 10,000 కాబట్టి ఇది 2 16 అంటే 20,000. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 20,000 అని చెప్పుకోవచ్చు. సమాధానం ఎంత అంటే 20,000. ఇక లెక్క చెప్పినప్పుడు లెక్కలో ఉన్నటువంటి థీమ్ను కూడా పట్టుకునే ప్రయత్నం చేయండి. లెక్క చెప్తున్నప్పుడు లెక్కలో సింప్లిఫికేషన్ గురించి మాట్లాడామో, వరసాతాలని చెప్తున్నామో, ఒకే లెక్కని ఎన్ని రకాలుగా వస్తుందో అన్ని రకాలు కూడా మాట్లాడుకుంటున్నాం. ఆ పాయింట్లు క్యాచ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప లెక్కకి సమాధానం ఇది అని మాత్రం ఆలోచించకూడదు. ఎందుకంటే మళ్ళీ సేమ్ లెక్క రాదు కానీ సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే అండి. అలాగే 625కి సంబంధించిన సింప్లిఫికేషన్ కానీ 125కి సంబంధించిన సింప్లిఫికేషన్ కానీ చాలా ఎక్కువ ఉపయోగపడతాయి. ఓకే అండి. నెక్స్ట్ మరొక ప్రశ్న, సేమ్ ఇది కూడా సేమ్ అలాంటి ప్రశ్న చూడండి ఒకసారి. ఒక ఇంటి యజమాని అద్దెని ప్రతి సంవత్సరం చివర 5% పెంచుతాడని చెప్పాడు. 5% పెంచుతాడు అనగానే 1/20 అని మాట్లాడుకున్నాము. 25% అనగానే 1/20, 20కి 1 పెరిగితే ఎంత, 21/20, 21/20 అని అర్థం. ఇంటి అద్దె స్టార్టింగ్ 3,000 అని చెప్పాడు. స్టార్టింగ్ 3,000 ఉంది, 2 సంవత్సరాల తర్వాత ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ క్లియర్గా ప్రస్తుతం ఇంటి అద్దె మాట్లాడాడు. ఇది ఫస్ట్ ఇయర్, ప్రస్తుతం నుంచి ఫస్ట్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, ఈ 2 సంవత్సరాల తర్వాత ఎంత, ఇది వాడి ప్రశ్న. ఇది మనకి 3,000 స్టార్టింగ్ ఇచ్చేసాడు. స్టార్టింగ్ మనకి 3,000 ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ 5% పెరిగింది కాబట్టి 21/20, ఇది ఫస్ట్ ఇయర్. ఈ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా మనకి 21/20. స్టార్టింగ్ ఇచ్చేసాడు కాబట్టి ఇంటూ 3,000 రాసేసుకోవచ్చు. స్టార్టింగ్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 3,000 రాసుకోవచ్చు. ఇంకే స్టార్టింగ్ కాకుండా మనకి ఎండింగ్ కనుక ఇచ్చుంటే అప్పుడు భిన్న మనం ఇది రాసుకోకుండా మనకి ఇలా భిన్న రూపంలో రాసుకొని కంపేర్ చేసుకోవడం అనేది చాలా స్పీడ్గా అయిపోద్ది. స్టార్టింగ్ ఇచ్చాడు కాబట్టి నువ్వు హ్యాపీగా కంపేర్ చేసుకొని కూడా మాట్లాడచ్చు. స్టార్టింగ్ ఇచ్చాడు కాబట్టి, లేదు ఎందుకు వచ్చింది అనుకుంటే తీసేసుకోవచ్చు.
మన ప్రకారంగా 21 స్క్వేర్ అనగా 441, అలాగే 20 స్క్వేర్ అనగా 400. అంటే 400గా ఉండే ఇంటి అద్దె 441 అయ్యింది అని అర్థం. 400గా ఉండే ఇంటి అద్దె అంటే 400 మన ప్రకారం, వాడి ప్రకారం 3000. అందుకే 400కి 3000 అయితే 441కి ఎంత అని కూడా చెప్పచ్చు. అలా చేయొచ్చు. లేదా స్టార్టింగ్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ 3000 అని కూడా రాసుకోవచ్చు. దీన్ని సాల్వ్ చేసిన సమాధానం వస్తుంది. లేదా రఫ్ ఎస్టిమేషన్ వేసేయచ్చు. స్టార్టింగ్ ఇచ్చినప్పుడు రఫ్ ఎస్టిమేషన్ కూడా వేసేయచ్చు. స్టార్టింగ్ ఇచ్చిన రఫ్ ఎస్టిమేషన్ ఎలాగ వేస్తామంటే కనుక 3000 ఒక సంవత్సరానికి 5% అనుకోండి. కామన్ కూడా 2 zeros తీసేస్తే కనుక 35 ఎంత 150 రూపాయలు. సంవత్సరానికి 150 రూపాయలు పెరిగింది కాబట్టి రెండవ సంవత్సరం కూడా 150 అనుకుందాం. ఫస్ట్ ఇయర్ 150 కానీ సెకండ్ ఇయర్ 150 కాదు, 150 కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్ని రఫ్గా ఎస్టిమేషన్ వేయండి. ఫస్ట్ ఇయర్ 150, సెకండ్ ఇయర్ కూడా 150 అనుకుంటే, వాస్తవం 150 కంటే ఎక్కువ వస్తుంది. 150 అనుకుంటే 150 ప్లస్ 150 ఎంత 300. అంటే సమాధానం 3300 పైబడి ఉండాలి. 3300 పైబడి ఉండాలి. 3300 పైబడి ఉండాలి. 300 పైబడి ఉండాలి. 3300 ఉంది, ఇది 3200 ఉంది. ఇక్కడ సమాధానం ఎంత అంటే 3307.5. 2 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం మనం 150 అనుకుంటే అని చెప్పాను. అద్దె రూపంలో రఫ్గానే మనకి 300 అవుతుంది. కానీ 300 పైబడి వస్తుంది. ఒక చక్రవడ్డీ లాంటిది అనమాట. ప్రతి సంవత్సరం 150 కాకుండా ఫస్ట్ ఇయర్ 3000 పెరిగితే 150 పెరిగిందంటే 3150 రూపాయలు అవుతుంది ఫస్ట్ ఇయర్కి. ఆ 3150 రూపాయల మీద 5% మళ్ళీ. అందుకని అదంతా మనకి తలనొప్పి వ్యవహారం కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్పుకుంటామంటే ఫస్ట్ ఇయర్ 150, సెకండ్ ఇయర్ 150 అనుకుంటే 300. కానీ 300కి పైబడి వస్తుంది అని అనుకుంటే 3300 పైబడి ఇది ఒక్కటే కనిపిస్తుంది. దగ్గరగానే ఉంటుంది, మరి లాంగ్ వెళ్ళిపోదు. 3300 పైబడి ఉండాలి కదని చెప్పేసి 3500 అలా వెళ్ళిపోకూడదు. ఆ 10ల స్థానము 1ల స్థానం మారతాయి అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి క్యాన్సిల్ చేసుకుని ఒకసారి. ఈ 2 zeros క్యాన్సిల్. ఇంకా పోవడానికి ఏమి ఛాన్స్ లేదు కాబట్టి క్లియర్గా మనకి ఇది దీంట్లో మనకి 15 సార్లు పోతుంది. 15 ఇంటూ 21 ఇంటూ 21. 21 స్క్వేర్ 441. 441 ఇంటూ 15. 15 ఒకటి 15. 15 4 60, 61, 6. 15 4 60, 66. 6615/2 అని చెప్తున్నాం. 6615/2 ఎంత అవుతుంది అంటే కనుక 3307.5. 3307.5 అని చెప్పచ్చు. ఓకే, కాబట్టి ఒకే లెక్కన వాడు తెలంగాణ ఎస్ఐ ఫిలిమ్స్ 2016 ఇచ్చాడు. తెలంగాణ ఎస్ఐ 2018 ఫిలిమ్స్ అది సేమ్ జనాభా లెక్కే. కానిస్టేబుల్ ఫిలిమ్స్లో కూడా ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాను మనకి ఫిలిమ్స్ ఓరియంటేషన్ లెక్కలే మనకి. ఓకే, కాబట్టి లెక్కలు చూస్తున్నప్పుడు మనకి ఏ రకంగా ఈజీగా చేసుకోవచ్చు అనే పాయింట్ గమనించుకోవాలి ఒకసారి. ఓకే, ఇంకా మనకి చూడండి ఒకసారి లెక్కలు. ఇంకా ఇదంతా వరుస శాతాలకు సంబంధించిన లెక్కలు. ఇది గమనించండి ఒకసారి. ఆదాయ పన్ను రేటు 16% నుంచి 12.5%కి తగ్గించారు. ఒక వ్యక్తికి పన్ను చెల్లింపదగ్గ ఆదాయము 2,40,000. అయితే పన్నులో ఆదాయం ఎంత అడిగాడు. ఆదా అయిన సొమ్ము ఎంత, సేవ్ అయిన సొమ్ము ఎంత అడుగుతున్నాడు. 16% నుంచి 12.5%. 16% నుంచి 12.5%కి తగ్గించారు అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ఎంత తగ్గించినట్టు 3.5% తగ్గింది అని అర్థం. ఇక్కడ ఆదాయన సొమ్ము అంటే కనుక 3.5% అడిగాడు. ఇక్కడ ఎప్పుడైతే మనకి 3.5% ఎంత అని అడిగాడో 3.5% అంటే 35 అనుకోండి నెంబరు, లేదా 7/2. ఎప్పుడైతే మనం 7/2 లేదా 35లో 7వ ఎక్కం కనిపిస్తుంది కాబట్టి కింద ఆప్షన్లో తప్పనిసరిగా 7వ ఎక్కం పోవాలి. తప్పనిసరిగా మనకి 7వ ఎక్కం పోవాలి. అన్నిట్లో జీరోస్ కామన్గా ఉన్నాయి. 48లో 7వ ఎక్కం పోదు, 64లో 7వ ఎక్కం పోదు, 72లో మనకి 7వ ఎక్కం పోదు, 84లో మనకి 7వ ఎక్కం పోతుంది. ఇక్కడ తెలంగాణ ఎస్ఐ ఫిల్మ్స్ సంబంధించిన ప్రశ్న ఇది. తెలంగాణ ఎస్ఐ ఫిల్మ్స్ సంబంధించిన ప్రశ్న జస్ట్ ఆప్షన్ ద్వారానే సమాధానం చెప్పేసుకోవచ్చు. దీనికి 7వ ఎక్కం పోవాలి. ఓకే, అందుకని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆప్షన్ వాడే ప్రయత్నం చేయండి. తర్వాత ఎనాలిసిస్ చేసుకునే విధానం కూడా రావాలి. ఆప్షన్ ఒక్కటే వాడుకోవాలని రూల్ పెట్టుకోకూడదు. లెక్క చేయడం కూడా రావాలి. అవకాశం ఇచ్చిన ప్రతి చోట, ఇవ్వని చోట మనం ఏం చేయలేం. 2 ఆప్షన్లు ఇచ్చిన చోట కూడా నువ్వేం చేయలేవు, నేను గెస్ చేయడం తప్ప.
కానీ చాలా సందర్భాలలో మినిమం ఒక 40% ప్రాబ్లమ్స్లో మనకి సింగిల్ ఆప్షన్ ద్వారా వాడే అవకాశం ఇస్తుంది. అది నువ్వు వాడుకునే తత్వం బాగా పెంచుకోవాలి. అది బాగా పెంచాలి అంటే కనుక ఇక్కడ 7 టేబుల్ పోవాలని ఎలా చెప్పాను, అక్కడ ఉన్నదాన్ని చదువుకుంటూ వస్తే ఎనాలిసిస్ చేస్తూ మాట్లాడాను. ఆ ఎనాలిసిస్ పవర్ పెంచుకోగలగాలి. అంతే తప్ప 2 సెకండ్స్ 3 సెకండ్స్ కాదు. ముందు మన నాలెడ్జ్ పెరిగితే దాన్ని మనం ఎలా సింప్లిఫై చేయాలని ఆలోచిస్తాం. మన నాలెడ్జ్ పెంచుకోకుండా ఆ పాయింట్ కోసం ఆలోచిస్తే కనుక మనకి ఏమో మళ్ళీ ఆ లెక్క వస్తే చేయగలమేమో తప్ప మిగతా లెక్కలు ఇస్తే చేయలేం. అందుకని కాన్సెప్ట్ని డెవలప్ చేయండి. కాన్సెప్ట్ని మనం ఎలా మాట్లాడుకుంటున్నామో, వాడు ఏం అడిగాడు, ఏం కావాలి, వాడికి కావాల్సిన దానికి మన దగ్గర ఏ సమాచారం ఉంది అనే ఒక ప్రశ్నలు సైడ్ హెడ్డింగ్ రూపంలో అనుకొని ఆ ప్రశ్నలకి సమాధానం మనకి మనం చెప్పుకుంటూ ఒక స్పీడ్గా మనం ఎలాగైతే వెళ్ళగలుగుతామో ఆ పదాలు వాడుకోగలిగితే కనుక ఆన్ ది స్పాట్ మనం సమాధానం ఇచ్చుకోవచ్చు చాలా లెక్కలకి. ఓకే, అంటే ఇక్కడ ఆలోచనలు అంటే మాట్లాడాలి కాబట్టి చెప్తూ ఉన్నాం, కానీ ఇక్కడ ఆలోచన అనేది ఎలా ఉంటుందంటే కనుక స్విచ్ చేస్తే లైట్ వెలుగుతున్నట్టుగా ఇక్కడ స్విచ్ చేస్తాం, ఎక్కడ ఉన్న లైట్ వెలుగుతూ ఉంటుంది. సేమ్ కదా, ఆలోచన అన్నది చాలా స్పీడ్గా పడుతాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏదో మనం నీకు చెప్పడానికి సాగతీస్తున్నట్టుగా అక్కడ ఏమి ఉండదు. ఆలోచన ఆన్ ది స్పాట్. సేవ్ అయింది, ఎంత అడిగాడు, ఇక్కడ సేవ్ అయింది 3.5 అంటే 7, కింద ఆప్షన్ 7 ఎక్క పోవాలి, అంతే, క్లోజ్ అయిపోయింది. అయినప్పటికీ లెక్క చేయడం రావాలి. ఇక్కడ క్లియర్గా మనకి అతను పన్ను చెల్లించే ఆదాయం 2,40,000 అని చెప్పాడు కాబట్టి పన్ను అన్నాడు కాబట్టి 100%. వాడు పే చేసిన అమౌంట్ 100% కాబట్టి 2,40,000. సేవ్ చేసిన అమౌంట్ ఎంత అంటే కనుక క్లియర్గా 3.5% సేవ్ చేశాడు. 2,40,000లో 2,40,000లో 3.5% సేవ్ చేశాడు. లేదా వాడు పన్ను చెల్లింపులో ఇలా రాసుకోండి, ఇష్టం లేదనుకోండి, వాడికి ఎంత సేవ్ అయింది అంటే కనుక 2,40,000లో 3.5% సేవ్ అయింది. 2,40,000లో 3.5% సేవ్ అయింది అలా రాసుకోవచ్చు. ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసేయాలి కాబట్టి పర్సంటేజ్ పీకేయచ్చు. ఈ పాయింట్ ఉంది కాబట్టి కావాలనుకుంటే ఇక్కడ 0 కూడా తీసేసుకోవచ్చు. లేదా 3.5 అనుకున్నా పర్లేదు, 3.5 అనుకున్నా పర్లేదు, పాయింట్ కూడా పీకేసుకోవచ్చు. 35 × 24 కాబట్టి 35 × 24 అనగా 2 35 70. దీన్ని మనం 2 × 12 అని రాసుకోవచ్చు కదా. 2 35 70 కాబట్టి 7 12 ఎంత అంటే 84 అని చెప్తాం. 2 12 70 84, ఇదొక 0 ఇదొక 0. ఇక్కడ సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా 8,400. 240 అనగానే 2 × 120 అని రాశాను. ఎందుకని అంటే కనుక 2 35 70 అని వచ్చు కాబట్టి 7 12 20 84 అని చెప్తాం కాబట్టి సమాధానం ఎంత అంటే 8,400 అని చెప్పొచ్చు. జస్ట్ కంపారిజన్ లెక్క అని చెప్పుకోవచ్చు. లేదా పన్నుల్లో అంటే 2,40,000లో ఆదా అయిన సొమ్ము అంతే. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక ఆస్తిలో 8% విలువ 1.76 అయితే ఆస్తిలో 25% విలువ ఎంత? క్లియర్గా మన దగ్గర చెప్పాను కదా ఇంతకుముందు, మనకు ఒక కామన్ సెన్స్ ఓరియంటేషన్లో ఉంటే కనుక ఈ తెలంగాణ ఎస్ఏ ఫిల్మ్స్కి సంబంధించిన ప్రశ్న చూడండి ఒకసారి. మన లెక్కలు ఏవేవో ఊహించేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే అండి, పనికిరాని లెక్కల బోర్డులన్నీ మనకి బయట కాంపిటేషన్ దొరికేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవరెవరో పెడతా ఉంటారు. అక్కడ మనకి ఎగ్జామ్తో సంబంధం లేకుండా పరీక్షలు పెడతా ఉంటారు. ఎగ్జామ్తో సంబంధం లేదు, ఆ కోచింగ్ సంస్థకి మనకు ఉపయోగపడుతుందా లేదా, వీళ్ళని భయపెడదామా లేదా, జాయిన్ చేసుకుందాము అన్న యాంగిల్లో పేపర్లు వస్తూ ఉంటాయి. ప్రీవియస్ పేపర్లు అనాలిసిస్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్లు అనాలిసిస్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా మనకి ఒక మంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దాంతో ప్రిపరేషన్ విధానం మారుద్ది. ఎగ్జామినర్కి ఏం కావాలో అది ఇస్తాం. ఓకే, కాబట్టి నువ్వు మాకేం కావాలి అని ఆలోచించొద్దు, ఎగ్జామినర్కి ఏం కావాలని ఆలోచించు. ఓకే, ఎగ్జామినర్కి ఏం కావాలి, ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నాడు అని చూడండి అంతే. ఓకే, నాలాంటి వాడు వచ్చి పేపర్లు చాలా హార్డ్గా ఉందంటే నమ్మొద్దు, చూడు ఒకసారి. అసలు ఎట్టి బస్సులో నమ్మొద్దు, పేపర్ చూడు. నీకు ఏమీ రాలేదు కాబట్టి, దాని గురించి ఏమీ టచ్ చేయలేదు కాబట్టి నేను చిన్న లెక్క చెప్పినా సరే అది హార్డ్గా ఫీల్ అయితే, నేను చెప్పిన హార్డ్ అంటే కానీ నువ్వు హార్డ్లో ఫీల్ అయిపోతున్నావు. ఏ లెక్కైనా మనకు వస్తే ఈజీ, రాకపోతే హార్డ్. ఇన్ కేస్ ఎప్పుడైనా పేపర్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ పేపర్, ఎనీ గవర్నమెంట్ పేపర్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ యావరేజ్ స్టాండర్డ్లో ఉంటుంది తప్ప హార్డ్ స్టాండర్డ్లో ఎప్పుడు ఉండదు. ఓకే, అలా హార్డ్ స్టాండర్డ్లో ఉందంటే కనుక ఇచ్చేవాడు కాదు. ఇలా ఇప్పుడు నేనే అనుకోండి చెప్తున్నామంటే కనుక నాకు చాలా వరకు లెక్కలు రాదని అర్థం. అప్పుడు హార్డ్ అనంటే కనుక నాకే చాలా వరకు లెక్కలు రావని అర్థం. ఓకే, ఎట్ ది సేమ్ టైం ఏంటంటే టైంని ఎలా మేనేజ్ చేస్తున్నావు. ఇన్ కేస్ పేపర్ హార్డ్ అనుకున్నావు అనుకోండి,
టైంని ఎలా మేనేజ్ చేస్తావు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు ఎలా సంపాదిస్తావు, ఇక్కడ ఫుల్ మార్కులు వస్తాయని చెప్పట్లా, మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు ఎలా సంపాదిస్తావు అనే దాని మీద ఫోకస్ అంతే. అంతే తప్ప 100కు 100 వస్తే జాబ్ ఇస్తానని చెప్పలా, 100కు 100 వస్తే జాబ్ ఇస్తామని అనట్లేదు. ఉన్న వాళ్ళల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవి. నువ్వు అనుకునే హార్డ్ పేపర్ అయినా, నేను అనుకునే యావరేజ్ పేపర్ అయినా సరే, మిగతా వాళ్ళతో పోలిస్తే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నేను ఏం చేయాలని ఆలోచించు. ఓకే అండి, చూడండి ఒకసారి. ఒక ఆస్తుల 8% విలువ 1.76 అయితే ఆస్తుల 25% విలువ ఎంత? 1.76 అనగానే ఇక్కడ చూడగా నాకు ఒక పాయింట్ అనిపించింది. క్లియర్గా మనకి 11 ఎక్కం పోతుంది, 1 6 కలిస్తే 7 కాబట్టి 11 ఎక్కం పోతుంది కాబట్టి తప్పనిసరిగా 11 ఎక్కం పోయే నెంబర్ ఉంటుంది. అలా మనకి 9 1 11 1 బాగా యూజ్ అవుతాయి, చూసుకుంటూ ఉండండి. 11 ఎక్కం పోయే సమాధానం అని చెప్పొచ్చు. అక్కడ 55 ఉంది, ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 ఎక్కం పోవచ్చు. అక్కడ అది లెక్క చేద్దాం అనుకుంటే కనుక 8% విలువ 1.76 అయితే 25% విలువ ఎంత అని ప్రశ్న అడిగాడు. 25% ఎంత? 25% ఎంత అని రఫ్ ఎస్టిమేషన్ వేయచ్చు. 3 8 24 కాబట్టి 3 8 24 అంటాం. అలాగే 3 1 3 అంటే 3 పైబడి సమాధానం ఉండాలి తప్ప మరీ 11 వరకు పోకూడదు. 3 1 3 లేదా 3 17 51. క్లియర్గా మనకి 8 3 21 అని చెప్తాం కదా, 8 3 21 కాబట్టి 8 3 24 కాబట్టి 8 3 24 దానికి పైబడే ఉంది. 17 3 అనుకోండి, 17 3 51 అంటే 51 దాటింది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది 5.5. అలా జనరల్ ఓరియంటేషన్లో మాట్లాడుకుంటే పక్క వాళ్ళకంటే ఒక 5-6 సెకండ్ల ముందు చేయగలుగుతాం. అంటే పక్క వాళ్ళకంటే అలా 5-6 సెకండ్ల ప్రతి ప్రాబ్లం దగ్గర సేవ్ చేస్తూ వెళ్ళగలిగితే ఆ పక్కన్న బాగా చదివే క్యాండిడేట్ కంటే కనీసం 10 నుంచి 15 లెక్కల ముందు ఉంటాం. జాబ్ రావడానికి కావాల్సింది అది. ఓకే, కాబట్టి విపరీతమైన నాలెడ్జ్ ఉండి ఎగ్జామ్లో ప్రజెంటేషన్ బాగోకపోతే జాబ్ ఇవ్వడం. క్లియర్గా ఉంటే ఒకసారి 17లో 0 పాయింట్ ఉంది కాబట్టి 17లో 8 2 16, 8 2 16 అంటే 0.22. 25 22 ఎంత అంటే కనుక 550. 550 అని చెప్తాము. 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి పాయింట్ రాసుకుంటాం. అంటే 5.50 అని చెప్పచ్చు. అంటే 5.5 సమాధానం. క్లియర్గా 25 20 500, 25 20 50 అని చెప్తున్నాం. అందుకని 550 అని చెప్పాను. ఓకే అండి, నెక్స్ట్ మరొక ప్రశ్న. 2 సంఖ్యల మధ్య భేదం 1660. ఒక సంఖ్య యొక్క 7.5% మరొక సంఖ్య యొక్క 12.5% సమానమైతే ఆ 2 సంఖ్యలు. ఇది తెలంగాణ ఎస్ఏ ప్రిలిమ్స్ 2016కి సంబంధించిన ప్రశ్న. క్లియర్గా 2 సంఖ్యలు, ఒక సంఖ్య 2 సంఖ్యలు చెప్పాడు తప్ప మొదటి సంఖ్య రెండవ సంఖ్య అని చెప్పలేదు. ఒక సంఖ్య రెండవ సంఖ్య, మొదటి సంఖ్య రెండవ సంఖ్య అని చెప్పలేదు. అందుకని క్లియర్గా మనకి ఒక సంఖ్యలో 7.5% నేను ఏ అనుకుంటున్నాను. ఏలో 7.5%, బిలో 12.5%కి సమానము అని చెప్పాడు. 2 చోట్ల ఉంటే పాయింట్స్ బీకేస్తే ఇది 75 అవుతుంది, అది 125 అవుతుంది. కాబట్టి క్లియర్గా 25 3 25 5. ఒక భిన్న రూపంలో రాసుకోగలిగితే కనుక A/B ఈజ్ ఈక్వల్ టు బీట్ వస్తే A/B ఈజ్ ఈక్వల్ టు 5/3. అంటే మన ప్రకారంగా ఏ అనే నెంబర్ 5, బి అనే నెంబర్ 3. ఆ 2 సంఖ్యల మధ్య భేదం అని ఇచ్చాడు వాడు. ఆ 2 సంఖ్యల మధ్య భేదం 1660 అని ఇచ్చాడు. 2 సంఖ్యల మధ్య భేదం 1660. మన ప్రకారంగా ఆ 2 సంఖ్యల మధ్య భేదము, మన ప్రకారంగా భేదం ఎంత అంటే క్లియర్గా 2. ఆ ప్లేస్లో వాడు ఇచ్చింది 1660. కాబట్టి క్లియర్గా 5కి ఎంత అని రాసుకోవచ్చు. 2కి 1660 అయితే 5కి ఎంత? 2కి 1660 అయితే 5కి ఎంత అని కానీ క్లియర్గా చూడ ఒకసారి. క్లియర్గా మనకి 2 8 16, 2 3 6, ఎక్స్ట్రా 0 ఉంది. కాబట్టి క్లియర్గా మనకి 5 8 400, 5 3 15 కాబట్టి 415 ఎక్స్ట్రా 0. అంటే సమాధానం ఎంత అంటే 4350. ఇది కాదు 150 ఇది కాదు 4150 రావాలి. 4150 ఇది లేదు. కాబట్టి సమాధానం ఎంత అంటే 4150 ఇక్కడ ఉంది. మరో సంఖ్య మనకు కనుక్కోవాల్సిన పని లేదు, కావాలనుకుంటే వేసుకోవచ్చు 2490. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న.
ఒక సమూహంలో వ్యక్తులలో 72% మంది కాఫీని తాగుతారు, 44% మంది టీని తాగుతారు. ఇది ఇలా కాఫీని తాగుతారు, న్యూస్ పేపర్స్ చదువుతున్నారని చెప్పేసి పదాలు వాడుతూ ఉంటాడు ఎక్కువగానే. వెన్ డయాగ్రామ్కి సంబంధించిన లెక్కలు, వెన్ డయాగ్రామ్కి సంబంధించిన లెక్కలు, వెన్ డయాగ్రామ్కి సంబంధించిన లెక్కలు తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో అడిగాడు. అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోతుంది. అంటే ఏదైనప్పటికీ ఆ బోర్డు ఫాలో అవుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అని జాగ్రత్త అర్థం చేసుకుంటూ ఉండండి. మనకి ఈ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే కాకుండా తెలంగాణ జరిగినటువంటి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన గ్రూప్ 4కి సంబంధించిన అర్థమెటిక్ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. ఏదైనా అర్థమెటిక్కే. అంటే గవర్నమెంట్ తాలూకు ఆలోచన విధానము, పేపర్ తయారు చేసే విధానం మీద మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అందుకని ఒక ఎస్ఐ కానిస్టేబులే కాకుండా ప్రీవియస్ పేపర్లో మనకి ఈ గ్రూప్ 4కి సంబంధించి కానీ గ్రూప్ 1కి సంబంధించి కానీ అన్ని క్వశ్చన్లు చూసుకోవాలి. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు 72% మంది కాఫీ తాగుతారు అని చెప్పాడు. కాఫీ తాగేవాళ్ళు 72%, టీ తాగేవాళ్ళు ఎంత అంటే 44%. అందులో ప్రతి వ్యక్తి టీని కానీ కాఫీని కానీ తాగుతారు, రెండు తాగేవాళ్ళు 40 మంది అని చెప్పాడు. ఎప్పుడైతే మనకు ఆ రకంగా చూడండి ఒకసారి, ఇది కాఫీ తాగేవాళ్ళు, ఇది టీ తాగేవాళ్ళు అనుకుంటే మొత్తము కలిపేస్తే కనుక 116% అవుతుంది. వాస్తవానికి ఎంత రావాలి? 100% రావాలి. మొత్తము జనాభా, మొత్తం ప్రతివాడు తాగుతున్నాను అని చెప్పాడు కాబట్టి మొత్తము జనాభా మనకి ఈ కాఫీ అయినా తాగుతున్నారు, టీ అయినా తాగుతున్నారు, ఏదో ఒకటి తాగుతున్నారు అంటే 100% అని రావాలి. మరి 100% రాకుండా 116%, 16% ఎక్స్ట్రా వచ్చేసింది. ఎందుకు 16% ఎక్స్ట్రా వచ్చిందంటే కనుక క్లియర్గా మనకి ఆ 16% మంది ఇటు కాఫీ తాగుతున్నారు, టీ కూడా తాగుతున్నారు. రెండింటిలోనూ ఉమ్మడిగా ఉండే భాగము, రెండింటిలోనూ ఉమ్మడిగా ఉండే భాగం ఇటు కాఫీలోనూ కలపడం జరుగుతుంది, టీలోనూ కలపడం జరుగుతుంది. అందుకని మనకి రెండింటిలోనూ ఉండిపోవడం వల్ల 100 దాటి వచ్చేసింది అనమాట. ఓకే, కాబట్టి ఆ 16% ఎవరై అంటే కనుక రెండు తాగేవారు 16% అని అర్థం. అందుకని మన ప్రకారంగా 16% రెండు తాగుతారు. ఆ ప్లేస్లో వాడిచ్చింది 40 మంది అని ఇచ్చాడు. అందుకని 16% 240 అయితే 16% 240 అయితే కనుక మొత్తము జనాభా అడిగాడు కాబట్టి 100% ఎంత అని. 16% 40 అయితే కనుక 100% ఎంత, ఇది మీనింగ్. 16లో 4 అనేది మనకి 4వ వంతు, ఎక్స్ట్రా 0. 100లో కూడా 4వ వంతు ఎంత అంటే కనుక 25, పక్కన 0. అంటే సమాధానం ఎంత అంటే 250 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 250 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఇది క్లియర్గా దేనికి సంబంధించింది అంటే కనుక ఏం చెప్పుకోవచ్చు? ఒక వెన్ డయాగ్రామ్కి సంబంధించింది, ఒక వెన్ డయాగ్రామ్కి సంబంధించిన లెక్కలు అనమాట. ఒక వెన్ డయాగ్రామ్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి లెక్కలో చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా ఇంకా వెన్ డయాగ్రామ్కి సంబంధించిన లెక్కలే ఉన్నాయి, నీ క్లాస్ నోట్స్లో ఏ ఉన్నాయి చూసుకుంటూ ఉండండి. ఓకే, కాబట్టి నువ్వు ఎక్కడికైనా కోచింగ్ వెళ్ళు, ఆ సార్ చెప్తున్నటువంటి నోట్స్ని మాత్రం తరోగా కనీసం 3 to 4 టైమ్స్ అని రివిజన్ చేయాలి. అది అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు. నువ్వు ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నావో ఆ కోచింగ్ తీసుకున్నటువంటి నోట్స్ని కనీసం 3 నుంచి 4 సార్లు రివిజన్ చేయాలి. తర్వాత నువ్వు ఏ బుక్ అయినా ప్రిపేర్ అవ్వు. ఎందుకంటే కనుక తప్పనిసరిగా మనకి ప్రతిసారి కూడా చాలా కష్టపడి చెప్తూ ఉంటారు, ప్రతిసారి కూడా నా నోట్స్లోంచే పడాలి అన్న ఉద్దేశంతో చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా సార్ని నమ్మడం అనేది, ఎందుకంటే యాజ్ అ టీచర్గా యాజ్ అ టీచర్గా మాట్లాడుతాను. నేనైనా సరే ఖచ్చితంగా నా నోట్స్లోంచే పడాలని ఆలోచిస్తాం, ఇంకోసారి అలాగే ఆలోచిస్తారు. కాకపోతే కొంచెం ఎందుకు తటపడేస్తా అంటే కనుక స్టూడెంట్స్ ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువైపోవడం వల్ల ఏమైపోయిందంటే కనుక ఒకటిని నమ్మడం మానేసి ఓకే అలా విస్తరించుకుని వెళ్తున్నారు. చివరికి ఏం చదవాలో తెలియట్లేదు, అవైలబిలిటీ ఎక్కువైపోయింది. గతంలో మేము క్లాసులు చెప్పేటప్పుడు ఏ నోట్స్ చెప్తా నోట్సే మళ్ళీ ఇంకే బుక్ ఉండేది కాదు కూడదని టెక్స్ట్ బుక్ చదువుకునేవారు అంతే. అందుకే రిజల్ట్ కూడా అలాగే ఉండేది. పలానా క్యాండిడేట్ చూస్తే ఇది గ్యారంటీ అబ్బాయి పోస్ట్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నిజంగా చదువుతున్న క్యాండిడేట్ సరే వీడికి పోస్ట్ వస్తుందా లేదా అని డౌట్గా వ్యక్తం చేయడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఈ 4 రోజులు బాగానే కంట్రోల్లో ఉంటాడు, కానీ చివరికి వచ్చేసరికి ఇంకా వేరే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వేరే ఆలోచన వల్ల ఏమవుతుందంటే అసలు అది పోతుంది, డైవర్ట్ అయిపోతున్నాడు. ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే కనుక
ఇప్పుడు మరి మన యూట్యూబ్లో మాట్లాడుకుంటే కనుక మీరు అర్థమెటిక్లో 150 కొట్టాలంటే 170 కొట్టాలంటే అని ఏదో సోదంతా చెప్తే కనుక అలా చూస్తూ ఉంటారు. కానీ అదే మాస్టర్ పాపం చాలా కష్టపడి చూస్తూ ఉంటాం కదా, మన వీడియోస్ కావచ్చు, ఇంకొక వీడియోస్ కావచ్చు, లేదా ఇంకొకళ్ళ వీడియోస్ కావచ్చు, పాపం కాన్సెప్టు కంటెంట్ చాలా బలంగా చాలా బాగా చెప్తూ ఉంటారు. కానీ అది మనకి మార్కు తీసుకొచ్చేది. నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళని నువ్వు చూసుకుంటున్నావు, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళని నీకు వస్తుంది. నువ్వు జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి బోల్డెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అలాంటివి చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నీకు. అలాంటివి కనీసం మనకి బ్రెయిన్లో మనకు కొంచెం ఏమంటుంది డోపమైన్ లాంటిది రిలీజ్ అయితే మంచి ఆనందం అని వస్తుంది. ఇటు మార్కులు రాక ఇటు ఇది రాక అనవసరం కదా. ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి, అలాంటివన్నీ చూసుకుంటే బెటరు. ఓకే, ఎవరు ఏం చెప్పినా నోట్స్ పెట్టుకోండి. యూట్యూబ్ అని ఒక నోట్స్ పెట్టుకోండి, డేట్ వేసుకోండి, నువ్వు రాసిన ప్రతిదీ చూసుకోండి, ఆ నోట్స్ని రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. నువ్వు రాసుకున్న నోట్స్ని రిఫర్ చేయండి. ఈ వీడియో అనేది మళ్ళీ ఉంటుందా ఉండదా పక్కన పెట్టి మళ్ళీ వెతుక్కునే కార్యక్రమం పెట్టుకోకూడదు. ఓకే, కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా వచ్చిన అవకాశాన్ని ప్రతిసారి వాడుకోగలగాలి. వచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు అంటే కనుక రేపు మనం ప్రిపేర్ అయ్యేది ఎస్ఐ ఎగ్జామ్కి 10 మందికి స్టేషన్కి వెళ్ళి చెప్పాల్సినటువంటి వ్యక్తులం మనం. ఓకే, నీకు నువ్వే ఆలోచించుకోలేనప్పుడు, నీకు నువ్వే అనాలిసిస్ చేసుకోలేనప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యి ఎవరికి ఉపయోగం చెప్పు. అందుకని ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ప్రాపర్ కంటెంట్ని ప్రాపర్ పుస్తకాన్ని పట్టుకొని కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. ఇన్ కేసు అయినా సందేహాలు కానీ సలహాలు కానీ వచ్చినా నువ్వు తీసుకున్న కంటెంట్, నువ్వు తీసుకున్న పుస్తకం తాలూకు మాస్టర్లతో పరిచయం ఉంటుంది కాబట్టి సార్ ఎలా అనుకుంటున్నాను అని టీచర్తో మనకి ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఇంటరాక్ట్ అవుతూ ఉంటావో ఖచ్చితంగా చెప్పానుగా, టీచర్కి స్వార్థం ఉండదు, ఎప్పటికే ఉండదు. ఓకే, నీకు జాబ్ వస్తే నీ పేరెంట్స్తో పాటుగా ఆనందించే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కనుక టీచరే. మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా కాదు, టీచరు. ఇది నావాడు, నేను చెప్పినందువల్ల జాబ్ వచ్చింది, నువ్వు కష్టపడ్డావు కాదంటలేదు, కానీ ఆ టీచర్కి ఉండే ఫీలింగ్ అనమాట, ఒక 1000 ఏనుగుల బలం వస్తాయి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనకి ఈ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించి మాట్లాడాం. ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించి మాట్లాడాం. తెలంగాణ మెయిన్స్కి సంబంధించిన ప్రశ్నలు, కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి మెయిన్స్కి సంబంధించిన ప్రశ్నలు మాట్లాడదాం. నెక్స్ట్ ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్లు అలాగే మెయిన్స్ క్వశ్చన్లు కూడా డిస్కస్ చేసుకుంటూ ఇలా ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్లుగా, ఓకే అండి, స్టాండర్డ్ ఓరియంటేషన్గా మనకి లెక్కలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక నీకు ఎనాలిసిస్ బాగా అలవాటయ్యి నీ ప్రిపరేషన్లో కూడా కొంచెం చేంజ్ వస్తుందని చిన్న ఆశ. ఓకే, జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.